ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా మాతాపితృభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఈరోజు ద్వాదశ రాశి ఫలితాంశములు. ఈరోజు ఈ ద్వాదశ రాశుల ఫలితాంశములు తెలుసుకునే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. 1/12/2022 గురువారము. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సర హేమంత ఋతు దక్షిణాయనం మార్గశిరమాసం శుద్ధ అష్టమి తిథి. ఈరోజు సూర్యోదయము 6:18 సూర్యాస్తమయము 5:26 అష్టమి తిథి ఈరోజు ఉదయం 11:32 వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు శతభిష నక్షత్రము 10:52 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రము ఆరంభమవుతుంది. ఈరోజు శుభ సమయములు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. ఈరోజు రాహుకాలము 1:30 నుండి 3 గంటల వరకు, యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:08 వరకు, తరువాత 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జము సాయంత్రం 5 గంటల నుండి 6:31 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:08 నుండి 3:39 వరకు ఉంటాయి. ఈరోజు ద్వాదశ రాశి వారి ఫలితాంశాలు ఈ విధంగా ఉంటాయి. అందులో మొదటగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈ మేషరాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖుల నుండి అర్హులైనటువంటి మంచి అవకాశములు అందుతాయి, ఆహ్వానాలు కూడా అందుతాయి. కుటుంబ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి ఈరోజు వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో వీరు విశేషంగా రాణిస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు. విదేశీ గమనము, ఉన్నత విద్యలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు అనుకూలించే సమయం అని చెప్పవచ్చును. వీరికి ధన వ్యయము ఎక్కువగా అవుతుంది. వాహనదారులు కొంత జాగ్రత్త వహించండి. వీరికి అగ్ని వలన కొంత భయం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో ఉన్నత స్థితి కలిగి ఉంటారు. అధికారులకు పెద్దవాళ్ళని కలిసే అవకాశం కలదు. వీరు అనునిత్యము దుర్గా స్తోత్ర పారాయణము చేస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యా ప్రయాణాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులకు ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కలదు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మిత్రుల సహకారం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీ సమర్థతను గుర్తించి మంచి ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు కూడా లభించే అవకాశము కలదు. ప్రభుత్వ సహాయం అందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో సఖ్యతగా ఉంటారు. బంధువులతో కొంత జాగ్రత్త వహించడం మంచిది. మీరు మానసిక బాధ కొంత అనుభవిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. తనలో తానే మదనపడుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. స్థిరమైనటువంటి ఆర్థిక విధానాన్ని అవలంబించుకుంటారు. ఆర్థిక విషయంలో ఎటువంటి లోటు ఉండదు. ఇతరుల నిర్ణయాలు పాటించడానికి మీరు ఇష్టపడరు. వీరు ఈరోజు గురుచరిత్ర పారాయణం చేసుకున్న మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో అకారణమైనటువంటి మాట పట్టింపులు పెరుగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆదాయములకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటను విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి. రాజకీయ వ్యవహార రంగం వారికి వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. క్రీడా రంగంలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రుణభారము భూలాభము ఏర్పడుతుంది. వీరు ఈరోజు హనుమత్ కవచము చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి ఫలితములు. ఈ రాశి వారికి ఇంటా బయట చికాకులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో బాధ్యతల వలన తగిన విశ్రాంతి దొరకకపోవడం వల్ల కొంత మానసిక ఆందోళన చెందుతారు. రంగంలో వారికి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. వీరు చేసే ప్రయోగాత్మాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులందరికీ వీరు ఎంతో సహాయపడతారు. వ్యాపారస్తులకు కొంత నష్టం జరుగుతుంది. రాజకీయ రంగంలో వారికి అవకాశాలు కష్టంగానే ఉంటాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అనుకోని నష్టాలు ఎదురయ్యే అవకాశం కలదు. కావున ధైర్యంగా ఉండండి. వీరు చేసేటువంటి పని వలన కొంత ధైర్యాన్ని నష్టపోయే అవకాశం కూడా కలదు. కాబట్టి ధన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. వీరు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రమును పఠించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి వారి ఫలితములు. ఈరోజు ఈ సింహరాశి వారికి బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువులను ఇంటికి రావడం వలన కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విలువైనటువంటి వస్తువులు వాహనాలను కూడా వీరు తీసుకునే అవకాశం కలదు. వ్యాపార ఉద్యోగాలు మరింత బలంగా లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయం వలన అభివృద్ధి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కలదు. వ్యాపారాలు ఒకసారి లాభము ఒకసారి నష్టము వచ్చి మంచి చెడులు సమంగా ఉంటాయి. ఉన్నటువంటి కోర్టు తగాదాల నుంచి కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి సమస్యలు తీరే అవకాశం కూడా కలదు. తను నమ్మినటువంటి వాళ్ళ వలన కొంత ధనం నష్టపోయే అవకాశం కలదు. కాబట్టి రుణబాధ ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో వారికి అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చును. విద్యా ఉద్యోగ రంగంలో వారికి కొంత అనుకూలమైనటువంటి రోజు. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా శివారాధన చేయడము, శివ మానస స్తోత్రము పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి ఈరోజు సంతానము విద్యా విషయంలో శుభవార్తలను వింటారు. నూతన పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు మంచి విలువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరు కాగలుగుతారు. ఆర్థికంగా మరింత పురోగతిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు అధికారులతో సరైనటువంటి సంబంధం లేక కొంత ఇబ్బంది పెడతారు. విద్యార్థులకు కొంత సంతృప్తిగానే ఉంది అని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక రంగంలోనూ వారికి అభివృద్ధి పెరుగుతుంది.
కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి కొంత సానుకూల అవకాశము. స్నేహితుల సహకారంతో కొంతమంది మంచి వృద్ధిలోకి రాగలుగుతారు. బంధువులతో కొంత విరోధం ఏర్పడే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. అనవసర భయాలు కలుగును. శత్రువులపై ఆధిక్యత, నూతన పరిచయాలు కలుగును. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రమును పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలు, వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్న అధికారులతో చర్చను ఫలించవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమ అధికంగా పడితే కానీ పనులు పూర్తి కావు. విద్యార్థులకు కొంత కష్టకాలం అని చెప్పవచ్చును. ఉద్యోగ రంగంలో వారికి అధికారులతో మాటా పట్టింపులు పెరిగే అవకాశం కలదు. రాజకీయ రంగంలో వారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. పిల్లల వివాహాది శుభకార్యాలను నిర్వహించగలుగుతారు. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరము. ఇంటిలో కొన్ని మార్పులు చేస్తారు. ఈ మార్పులకి స్నేహితులతో సహాయ సహకారాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు స్తంభించిపోవును. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరము. ఈ రాశి వారికి కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. కోపం తగ్గించుకొని మంచి ఫలితాలను పొందగలుగుతారు. వీరు కాలభైరవాష్టకమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికంగా ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవబడదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉంటాయి. వాహన ప్రయాణాలు జాగ్రత్తలు అవసరము. చేపట్టినటువంటి పనులలో ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం మానసిక బాధ కలిగిస్తుంది. వీరికి వాహన సౌఖ్యం కలుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాటిని కాపాడుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్త పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులతో మంచి సఖ్యతగా ఉంటారు. వ్యాపారమును మంచి వృద్ధిలోకి తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వీరికి ఇంతకు ముందున్నటువంటి రుణ బాధలు తగ్గిపోతాయి. వీరు జాయింట్ వ్యాపారులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఆందోళన చెందుతూ ఉంటారు. మధ్యవర్తిత్వం మాత్రము చేయకూడదు. వీరు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి ఫలితములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారి ఫలితాలు: వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేయబడతాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శక్తికి మించినటువంటి కార్యములు చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులకు చేర్పులకు ఇది తగిన సమయం. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. చేసే దైవ కార్యక్రమం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. రాజకీయ రంగంలో వారికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. విద్యారంగం వారికి, వ్యాపార రంగం వారికి మంచి రోజు అని చెప్పవచ్చును. ధనమునకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశివారు ఈరోజు శ్రీరామరక్ష స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఈరోజు ఈ మకర రాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి విషయంలో పునరాలోచించడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ అవసరము. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు ఏర్పడే అవకాశము కలదు. సంతానం, విద్యాపరంగా మరింత ఖ్యాతి సాధించడం మంచిది. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం కలదు. కొత్త పరిచయాలకు ఈరోజు అంత శుభమైనటువంటి రోజు కాదు. వృత్తి, విద్యాపరంగా కొంత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాత బకాయిలను వసూలు చేసే విషయంలో కాస్త సంయమనం పాటించండి. రాజకీయ వ్యవహార విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఈ రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రమును పఠించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి బాగుంటుంది. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను పోగొట్టుకోగలుగుతారు. పదోన్నతులను పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది కనుక కొంత సంయమనం పాటించండి. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఊహించని సన్నివేశాలు శుభకార్యాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు చేయక తప్పదు. మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది. బంధువుల సహకారం అందుతుంది. గృహంలో చిన్న చిన్న మార్పులు చేయగలుగుతారు. రాజకీయ వ్యవసాయ రంగ వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ విద్యారంగం వారికి కష్టపడితే కానీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రాశివారు శివతాండవ స్తోత్రమును పాటించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. ఈరోజు మీనరాశి వారికి నూతన రుణాలు అందే అవకాశం లేవు. చేపట్టిన పనులలో ఎంతో కష్టపడినా కానీ ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కల్పిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఏ శుభకార్యక్రమం మొదలుపెట్టినా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. గృహ విషయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు విద్యాపరంగా చాలా శ్రమించవలసి ఉంటుంది. వ్యాపారస్తులకి అనుకున్నటువంటి లాభాలు కలగడం కష్టమే. రాజకీయ రంగంలో వారికి అవకాశాలు మందకొడిగా వస్తూ ఉంటాయి. సినిమా క్రీడారంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొంత సమయమును పాటించండి. విందులు పాల్గొనే విషయాల్లో కొంతవరకు ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణం పఠించిన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాంశములు సమాప్తము. అందరికీ నమస్కారములు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.